ఈ సిజేరియన్ సెక్షన్ అనేది కొంతమంది మదర్స్ ఎవరైతే కార్డియాక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటారో, అంటే చిన్నప్పటి నుంచి కంజనైటల్ డిసీజెస్ కానివ్వండి, లేదా సెప్టల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, ఏ రకమైన హార్ట్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి క్విక్ డెలివరీ అనేది అవసరం. అంటే వాళ్ళకి ప్రొలాంగ్డ్ లేబర్ పెయిన్స్ ఎక్కువగా, సస్టైనబిలిటీ కానీ వాళ్ళకి శక్తి ఉండదు. ఆ శక్తి ఎవరికైతే తల్లికి, మదర్ కి శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి సిజేరియన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సిజేరియన్ సెక్షన్ ద్వారా ఏంటి అంటే అన్ని కంట్రోల్డ్ గా ఉంటాయి. సో అనస్థీషియాలజిస్ట్ పక్కనే ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళ హార్ట్ స్టేటస్ అనేది కూడా, లంగ్ స్టేటస్ అనేది కూడా కొంచెం కంట్రోల్డ్ గా తీసుకుంటూ సిజేరియన్ సెక్షన్ తీసుకోవడం అనేది మంచి ఆప్షన్ అవుతుంది. దాంతో పాటు సెప్సిస్ ని అవాయిడ్ చేయడానికి, సెప్సిస్ అంటే ప్రొలాంగ్డ్ లేబర్ లో ఫెయిల్డ్ ఇండక్షన్, అంటే ఎక్కువగా 24 గంటల కంటే మించి ఎక్కువగా అవుతోంది అంటే మాత్రం కొన్నిసార్లు ఏంటి తల్లి సెప్సిస్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా బిడ్డకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి, తల్లికి బిడ్డకి తగ్గించడానికి, ఒకవేళ సెప్సిస్ జరిగింది అంటే ఎన్ఐసియు అడ్మిషన్ పడొచ్చు. ఎన్ఐసియు అడ్మిషన్ తో బిడ్డకి యాంటీబయాటిక్ కవరేజ్ ఇవ్వడము, ఒకసారి తొందరగా ఏడవలేకపోవడము, డిలేడ్ మైల్ స్టోన్స్ రావడము, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అంటారు. ఈ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ని అరెస్ట్ చేయడానికి కూడా సిజేరియన్ అనే ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.